తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. జూన్ 2వ తేదీన జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆమెను ఆహ్వానించనున్నారు సీఎం. సోనియాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల్ని సైతం సీఎం కలవనున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అవతరణ వేడుకల్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో భేటీ కాబోతున్నారు. జూన్ 2వ తేదీన జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆమెను ఆహ్వానించనున్నారు. సోనియాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలని సైతం సీఎం కలవనున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అవతరణ వేడుకల్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లను సైతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైట్, ఇక రేవంత్ రెడ్డి టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం తెలియజేయడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ గారు సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పటికే చాలా సార్లు ఢిల్లీ వెళ్లారు, అగ్రనాయకత్వాన్ని కలిసి వచ్చారు. కానీ ఈసారి ఒక స్పెసిఫిక్ రీజన్ కనిపిస్తోంది. 2వ తేదీన జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవాలకి సోనియా గాంధీతో పాటు రాష్ట్ర అగ్రనాయకత్వాన్ని కూడా పిలవాలి, కేంద్ర అగ్రనాయకత్వాన్ని కూడా పిలవాలని చెప్పి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. సో సీఎం టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో అధికారంలో వచ్చింది. ఈ క్రమంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడమే కాకుండా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని సన్మానించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సోనియాను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. సోనియాని కలిసిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకతో పాటు కేసీ వేణుగోపాల్ ని కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాల తర్వాత కేబినెట్ విస్తరణకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత ఇంకా కొన్ని అంశాలకు సంబంధించి అంటే పిసిసి అధ్యక్షుడు కావచ్చు, మిగతా అన్ని అంశాలను ఆయన చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే కొంతమంది అంటే సోనియా అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. ఆ మేరకు ఆయన సోనియాని కలిసిన తర్వాత మిగతా నేతలను కలిసి ఒక క్లారిటీ తీసుకోబోతున్నారనే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇంకా కొన్ని జిల్లాలకు ఇటు నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలకు కేబినెట్ లో బెర్త్ దక్కలేదు. ఆ మేరకు ఆ జిల్లాలకు సంబంధించి కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉంది. ఇక మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా మరో నేతకు ఆయన కేబినెట్ లో తీసుకునే అవకాశాలు ఉంది. మొన్న ఎన్నికల్లో సీఎం చాలా సభల్లో చెప్తున్నారు ముదిరా సామాజిక వర్గానికి ఈసారి కేబినెట్ లో బెరుదు దక్కుతుందని చెప్పేసి ఆ మేరకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు కేబినెట్ లో బెర్తు దక్కే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించేందుకైతే రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్ తో చర్చించిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఈ సాయంత్రానికి హైదరాబాద్ రాబోతున్నారు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.